గత 5 ఏళ్ల పాలన గురించి ఒక నిజమైన నిప్పు లాంటి నిజాలు చెప్దాం అనుకుంటున్నాను. నాది ఇప్పుడు వచ్చి నేను నా ఓటు హక్కు వినియోగించుకొని ఇది 4th టైం అండి. గత 4 టైంలు పరిపాలనలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశాను, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశాను, రోసయ్య గారి పరిపాలన చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలన చూశాను. ఇంత అసమర్థమైన అవినీతివంతమైన పరిపాలన గత 4 టైమ్స్ నుంచి నేను చూడలేదండి. ఈ విధంగా ఎక్కడ చూసినా అవినీతి, ఏ విధంగా చూసినా మాఫియాలు, ఏ విధంగా చూసినా ఆడపిల్లల అఘాయిత్యాలు, ఏ విధంగా చూసినా కూడా మనము ఈ యొక్క 5 ఏళ్లలో ఎంత చిత్రహింసలు అనుభవించామంటే తెలియంది కాదు ఎవరికి. గత 5 ఏళ్లలో ఎన్నో హత్యలు, ప్రతిపక్ష పార్టీల మీద ఎన్నో అఘాయిత్యాలు, దాడులు, ఇటువంటి నిజాల మటుకు మీరు తెలుసుకోవాలి. ఒక జగన్మోహన్ రెడ్డి ఒక సొంత మీడియాతోటి ఒక అఘాయిత్యాలతోటి ప్రజల్ని మభ్యపెడుతూ అతను చేసిన అభివృద్ధి 0% ఉందండి. ఈరోజు రోడ్లు అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఎక్కడికి పోయినా కాలువలు కానీ మురికి కాలువలతో మురికి కాలువలు పక్కనే పడుకుంటున్నారండి. అసలు ఒంగోలు పరిస్థితికి వస్తే ఒంగోలు దామచర్ల గారు చేసిన అభివృద్ధి గత 15 ఏళ్లలో 20 సంవత్సరాల్లో గత 15-20 సంవత్సరాల్లో దామచర్ల గారు ఉన్న టైంలో జరిగిన అభివృద్ధి వాసు గారు 4 సంవత్సరాలు 4 టైమ్స్ గెలిచాడండి. 4 టైమ్స్ గెలిచాడు. దామచర్ల గారు చేసిన అభివృద్ధి ఈ ఒంగోలు జనం ఎప్పటికి మర్చిపోలేరు. దామచర్ల గారు లేకపోతే ఒంగోలు లేదనే పరిస్థితిలో ఉన్నారు. మనము మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా అధిరోహించి మన దామచర్ల గారిని ఎమ్మెల్యేగా చేసుకొని మంత్రిగా మనం చూడాలనేది ఏకైకంగా వాక్యం అండి.